హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. సో ఇదైతే లాంగ్ ఎగో వీడియో అన్నమాట. చాలా రోజులైంది తీసి, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఇది వచ్చేసి హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్ అన్నమాట. సో ఈ ఇల్లు వచ్చేసి మా పెళ్ళైన తర్వాత హైదరాబాద్కి వచ్చినాక ఫస్ట్ టైం మేము రెంట్కున్న హౌస్ ఇది. మేమైతే ఈ ఇంటికి చాలా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాము. మరి ఈ ఇంటిని ఎందుకు ఖాళీ చేసామంటే, ఈ ఇంటిని కమర్షియల్ స్పేస్ కింద చేస్తున్నారనమాట. సో అందుకే వాళ్ళు మాకు 3 months టైం ఇచ్చారు ఖాళీ చేయడానికి. ఇది వచ్చేసి మేమున్న సెకండ్ ఇల్లు అన్నమాట. దీనికి పెద్ద స్టోరీనే ఉంది, చెప్తా వినండి. మా పాత ఓనర్ మాకు 3 months టైం ఇచ్చాడు కదా. సో మేము 1 week ఆగి వెతకడం స్టార్ట్ చేసామన్నమాట. ఒక 2 days తిరిగాము. మాకు ఒక్క టూలెట్ కూడా కనిపించలేదు. చాలా ఏరియాస్ తిరిగాము. అసలు ఇక భయమైంది మాకైతే. ఇక ఒకరోజు మా హస్బెండ్ వాటర్ క్యాన్ కోసం అనేసి పక్క షాప్ కి వెళ్ళాడు. ఆ షాప్ పైన ఒక 1 BHK అయితే ఖాళీగా ఉందన్నమాట. సో మా హస్బెండ్ వెళ్ళి వీడియో తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చి నాకు వీడియో చూపించాడు. అప్పటికే ఏ టూలెట్ ఎక్కడ కనిపించలేదు కదా. సో అందుకే టెన్షన్ అయ్యి ఏదైతే అది అయిందని యాక్సెప్ట్ చేసామన్నమాట. ఆ ఇంటికి ఓకే చెప్పేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేసామన్నమాట. కరెక్ట్ 2 monthsకి ఆ ఇల్లు కూడా మేము ఖాళీ చేసేసామన్నమాట. ఎందుకు ఖాళీ చేసామో తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో ఈ ఇల్లు వచ్చేసి మళ్ళీ మేము నెక్స్ట్ ఇంటి కోసం సెర్చ్ చేసేటప్పుడు, సో ఇది వచ్చేసి వేరే ఏరియాలో అన్నమాట. మేము పాత ఉన్న ఏరియా కాదు, ఇది వచ్చేసి కంప్లీట్లీ వేరే ఏరియా. మాకైతే ఇల్లు నచ్చింది, బట్ ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దామన్నట్టు వేరే ఏరియాకి కూడా వెళ్ళాము. తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న ఇల్లు అన్నమాట. సో ఈ ఇల్లు కూడా ఒకసారి చూడండి. మాకి ఇల్లు చూడగానే వెంటనే నచ్చేసింది అన్నమాట. ఇంకో ఆప్షన్ కూడా చూడకుండా ఇక ఓకే చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసాము. మెయిన్గా చెప్పాలంటే ఎక్కువగా నాకు నచ్చింది బాగా ఈ ఇల్లు మా హస్బెండ్ కంటే. నేను ఫస్ట్ చూసింది అయితే ఏరియా చాలా నీట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. యాక్చువల్గా మేము ఫస్ట్ ఉన్న ఇల్లేమో చాలా రష్ ఏరియా అన్నమాట. ఇదేమో చాలా పీస్ఫుల్ ఏరియా, అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అంటే దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. మా ఫస్ట్ ఇల్లేమో లింగంపల్లి బస్ స్టాండ్కి జస్ట్ 300 meters మా ఇల్లు ఉండేదన్నమాట. ఇప్పుడున్న ఇల్లేమో ఈ ఏరియా బస్ స్టాండ్కి ఒక 1 kilometer లోపలికి ఉంటుంది అన్నమాట. సో అంతే తేడా. ఇది కూడా అంత ఈజీగా ఏం దొరకలేదు, ఒక 1 week చూస్తే దొరికింది ఇల్లు. సో మేము సెకండ్ ఇంటి నుంచి ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వాలి కదా, దానికోసం మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాట్లాడుకున్నాం అన్నమాట. ఇదైతే షిఫ్ట్ అయ్యే రోజు అన్నమాట. చాలా టెన్షన్ పడుతున్నాము. వాళ్ళేమో 11కే వస్తామని చెప్పారు, బట్ 2 అయింది, ఇంకా రావట్లేదు. ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు. అండ్ వాళ్ళు మన లాంగ్వేజ్ కూడా కాదన్నమాట, హిందీ వాళ్ళు కంప్లీట్గా. తెలుగు వాళ్ళు అసలు ఎవరూ లేరు. సో ఇక వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మేము ఇలా ఒకరినొకరు ఏడిపించుకుంటున్నాం అనమాట. ఇక్కడే యాక్చువల్గా ప్యాకర్స్ని మాట్లాడింది నేనే అన్నమాట. సో నువ్వు మాట్లాడినావు కదా, అందుకే ఇట్లా అవుతుంది అని మా హస్బెండ్ నన్ను చాలా ఏడిపించారు ఆ రోజు. ఇంకా మేము వెయిట్ చేయంగా 2కి వచ్చారన్నమాట. కాల్ లిఫ్ట్ చేశారు మధ్యలో అయితే. టెన్షన్ పడకండి వస్తున్నాం అనేసి చెప్పారు. సో ఇక మేము కూడా రిలాక్స్గా కూర్చున్నాం. ఇక మేము యాక్చువల్గా ప్యాకర్స్ని మాట్లాడింది ఫస్ట్ టైం కదా, సో అందుకే మేము ఇలా టెన్షన్ పడుతున్నాం అనమాట. అసలు వాళ్ళు ఎంతమంది వస్తారో, ఎలా ప్యాక్ చేస్తారో, ఎట్లా తీసుకెళ్తారో కనీసం ఐడియా కూడా లేదు మాకు. జస్ట్ ఇద్దరమే ఉన్నాము, మా హస్బెండ్ అండ్ నేను. ఇంకొక పర్సన్ కూడా లేరు మాతోటి. సో అందుకని కొంచెం టెన్షన్ పడ్డాము అనమాట. బట్ వాళ్ళు అన్న టైంకి వచ్చారు. వచ్చి మొత్తం ఫటాఫట్ అసలు చాలా తొందరగా చేశారన్నమాట పని. జస్ట్ 2.5 hours కంప్లీట్ ఇల్లు సదిరేశారన్నమాట. సో నేను వీళ్ళ డీటెయిల్స్ అనేది లాస్ట్లో చెప్తానన్నమాట. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఈ సెకండ్ ఇంటిని మేము ఎందుకు ఖాళీ చేసామనేది మీకు చెప్పాలి. జస్ట్ 2 monthsలో ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందో చెప్పాలి కదా. ఈ ఇంటికి వచ్చాకనైతే మా హస్బెండ్ వాటర్ క్యాన్ కనేసి పోయి పెద్ద పెంటనే తీసుకొచ్చాడు అనిపించింది నాకు. అంటే నాది కూడా తప్పు ఉంది, నేను కూడా వీడియో చూసా కదా. అసలు ఏది చూడకుండా ఎట్లా యాక్సెప్ట్ చేసామని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాం తర్వాత. యాక్చువల్గా ఏమైందంటే, మేము ఫస్ట్ ఇంటిని ఖాళీ చేస్తున్నాం కదా, ఖాళీ చేసే రోజు మా ఓనర్ మా దగ్గరకు వచ్చాడనమాట. మేము ఖాళీ చేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్తున్నాం అనేది కూడా ఆయనకు తెలుసు. మేము వెళ్ళేది సేమ్ స్ట్రీట్ అన్నమాట. యాక్చువల్గా సెకండ్ ఇంటిని చూస్ చేసుకోవడానికి కూడా అదొక పెద్ద రీజన్. సేమ్ ఏరియా, మాకు అలవాటైన ఏరియా, అన్నిటికీ దగ్గర ఉంటుందని మేము యాక్సెప్ట్ చేసాము. అయితే ఓనర్ వచ్చాడని చెప్పాను కదా. వచ్చాక ఆయన డైరెక్ట్ ఒకటే మాట అన్నాడు అన్నమాట, వేరే ఇల్లు ఏం దొరకలేదా అన్నా అని అన్నాడు. నేను 3 months టైం ఇచ్చాను కదా, మీరు అడిగితే ఇంకో 1 month ఎక్స్ట్రా కూడా ఇచ్చేటోన్నేమో, మీరు ఎందుకు ఇంత తొందరపడ్డారు, ఆ ఇంటికి ఎందుకు పోతున్నారు అన్నట్టు అన్నాడు. అరే మేము ఖాళీ చేసేటప్పుడు చూశాడు, మేము చదువుకునేటప్పుడు చూశాడు, అప్పుడెప్పుడు చెప్పలేదు. లాస్ట్ డే వచ్చి కంప్లీట్గా ఇక కీస్ అప్పచెప్తుంటే మాకు చెప్పాడన్నమాట. మీరు ఎక్కువ రోజులు ఉండరు, కరెక్ట్ చూడండి 2 monthsలో ఖాళీ చేస్తారా ఇల్లు అని అన్నాడు. ఇక చూడండి అసలు ఎందుకు అట్లా అంటున్నాడో ఏం అర్థం కాలేదు. ఫుల్ టెన్షన్ పడ్డాము.
ఇక ఏమో అనేసి ఆయన కీస్ అప్పగించి వచ్చేసామన్నమాట. సరే ఆయన అన్నాడు 2 monthsలో ఖాళీ చేస్తారని. బట్ మేము ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందో కూడా చెప్పాలి కదా, దానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, మేము ఆ ఇంటిని ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళినప్పుడు ఈ ఓనర్ వచ్చేసి మాకు చాలా కబుర్లు చెప్పాడనమాట. కబోర్డ్స్ పెట్టిస్తాము, గ్రిల్ పెట్టిస్తాము, పార్కింగ్ ఏరియాకి సపరేట్ చేయిస్తాము అని చాలా కబుర్లు చెప్పాడనమాట. అవన్నీ మేము పిచ్చోళ్ళ లెక్క నమ్మాము. అండ్ ఇంకొక రీజన్, ఇది మా ఫాల్టే. ఎందుకంటే వీడియో చూసినప్పుడు ఆ ఇంటిని వెళ్ళి చూసినప్పుడు ఆ కిచెన్ మాకు అసలు ఎందుకు కనబడలేదో నాకు అర్థం కాలేదు. కరెక్ట్గా నిల్చుంటే ఒక్క మనిషి కరెక్ట్గా నిల్చోగలుగుతాడు అందులో, అంతే. ఇంకొక రీజన్ వచ్చేసి బాల్కనీ. అదైతే చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ బట్టలు ఆరేసుకోవడానికి ఎక్కువ స్పేస్ కూడా ఉండదు. ఇంకొక సైడ్ ఉంటుంది అన్నమాట ఎంట్రీ దగ్గర, అక్కడ ఆరేసుకోవచ్చు మీరు అనేసి చెప్పాడనమాట ఇంటికి వచ్చేటప్పుడు. ఇక కంప్లీట్ షిఫ్ట్ అయ్యాక మొత్తం మాటలు మార్చారు. అసలు అటు బట్టలు ఆరేసుకున్నా కూడా ఆరేసుకొనివ్వలేదు. అండ్ మా హస్బెండ్ అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, కింద ఓపెన్ పార్కింగ్ కదా, మళ్ళీ వర్షం పడ్డా ఎండ కొట్టినా ఖరాబ్ అవుతుంది కదా, ఎలా అంటే ఆయన పైన పెట్టుకోవచ్చు అని చెప్పాడనమాట ఫస్ట్ వచ్చేటప్పుడు, రాకముందు. అండ్ కంప్లీట్ షిఫ్ట్ అయ్యాక ఇది కూడా మాట మార్చేశాడు. ఓన్లీ ఓనర్స్ మాత్రమే పైన పెట్టుకోవాలి, మీరు కిందనే పెట్టుకోవాలి అని చెప్పారు. ఆ పార్కింగ్ కూడా అస్సలు నీట్గా లేకుండేది, అసలు చాలా చెత్తగా ఉండేదన్నమాట. ఇంకొకటి వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టించాడు. బట్ ఆ రిలీజ్ అయ్యే వాటర్ ఉంటాయి కదా, అవి పోవడానికి అక్కడ కింద పైప్ పెట్టియలేదన్నమాట. అది ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఇబ్బంది అయిందనే సెకండ్ ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాము. యాక్చువల్గా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మేము రెంట్ అనేది యాక్సెప్ట్ చేసామన్నమాట. ఇంకా పైప్ వర్క్ ఏం కాలేదు. సో అప్పుడే చెప్పాము, అది పెట్టిస్తేనే వస్తాం అంకుల్ అని చెప్పాము. ఆయన పెట్టిస్తా అన్నాడు, అది కూడా పెట్టివ్వలేదు. మేము మా పాత ఇంటికన్నా ఇది ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా అనే సెకండ్ ఉన్న ఇల్లు అయినా కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసామంటే, సరే ఆయన కబోర్డ్స్ పెట్టిస్తా అన్నాడు కదా అనేసి యాక్సెప్ట్ చేసాము. బట్ కంప్లీట్ చేంజ్ అన్నమాట. షిఫ్ట్ అయ్యాక ఏది ఒక్కటి కూడా అన్నది పెట్టివ్వలేదు. నేనైతే అసలు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు కంప్లీట్ ఏడ్చుడే అన్నమాట. ప్రతిరోజు ఏడ్చాను కంటిన్యూస్గా. ఇక నా ఏడుపు చూడలేక మా హస్బెండ్ వద్దులే షిఫ్ట్ అయిద్దాం, కాకపోతే వేరే ఏరియా కన్నా పోతాం కానీ షిఫ్ట్ అయిద్దాం అనేసి అన్నాడు. ఇప్పుడు నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నా అన్నమాట. ఇంకా ఖాళీ చేసేటప్పుడు ఇంకొన్ని ట్విస్ట్ ఇచ్చాడనమాట ఓనర్. సో మేము ఆయనను అడిగామన్నమాట ఒక రోజు, అందులో ఉన్నప్పుడు మొలలు కొట్టుకోవచ్చా అంకుల్ అంటే ఆయన కొట్టుకోవచ్చు అని చెప్పాడు. వాళ్ళ మనిషితోటే, వాళ్ళ డ్రిల్లింగ్ మిషన్ తోటే కొట్టించుకున్నాడు. దానికి మేము ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఆ మొలలు కట్టినందుకు 500 ఇవ్వండి, లేకపోతే ఆ మొలలు తీసి కంప్లీట్గా అక్కడ సిమెంట్ వేసి పూర్తి చేసి వెళ్ళండి అని చెప్పాడనమాట. అసలు ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థం కాలేదు. చాలా కోపం వచ్చింది. బట్ ఆడితోటి ఎవరు పెట్టుకోవాలి, పోయేటప్పుడు హాయిగా ప్రశాంతంగా పోవాలనేసి 500 ముఖాన కొట్టేసి వచ్చాము అసలు. అండ్ మేమున్న ఫ్లోర్కి వాడు సపరేట్ మీటర్ అనేది పెట్టివ్వలేదన్నమాట. ఉన్న 2 monthsలో ఒక 1 month అంతా మేము మా ఇంటి దగ్గరే ఉన్నామన్నమాట ఊర్లో. అండ్ ఇంకొక 1 monthకి 500 ఛార్జ్ చేశాడు కరెంట్ బిల్లు. మేము అసలు పాత ఇంట్లో మాది ఒక్కసారి కూడా 250 దాటలేదు, అలాంటిది 500 వేసాడు కరెంట్ బిల్లు. ఇక ఆయన తోటి ఎవరు పెట్టుకుంటారు అనేసి అప్పుడే ఇచ్చేసి వచ్చేసామన్నమాట. మా పాత ఓనర్ అన్నట్టే బరాబర్ 2 monthsలో ఖాళీ చేసేసాము. సో ఇదన్నమాట, మనం ఏ ఇల్లు అయినా తీసుకున్నా సరే మనం రెంట్ పెట్టేదానికి అది వర్తా కాదా అనేసి చూసి తీసుకోండి. మాకైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అసలు. అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ విషయానికి వస్తే వీళ్ళది వచ్చేసి ఫాస్ట్ వే ప్యాకర్స్ అండ్ మూవర్స్ అన్నమాట. చాలా ఎక్సలెంట్గా చేశారు వర్క్, చాలా ఫాస్ట్గా నీట్గా చేశారు. వాళ్ళ నెంబర్ నేను వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడున్న ఇంట్లో అయితే మేము చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాము. మేము చేసిన తప్పు ఎవరు చేయొద్దని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వ్లాగ్ తీసామంతే. అండ్ దట్స్ ఫర్ ద వ్లాగ్ గాయ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ.